హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నాను క్రియేషన్స్. ఐ యామ్ మమత. ఈరోజైతే నేను మైసూర్ పప్పు చేస్తున్నానండి. ఇంతకుముందైతే చాలా సార్లు అంటే ఇంకెక్కువ నేను పెసరపప్పే చేస్తుంటాను. ఈరోజైతే మైసూర్ పప్పు చేస్తున్నాననమాట. ఈ వీడియో వచ్చేసి నేను విలేజ్‌లోనే మా ఇంట్లో షూట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా! ఇక్కడైతే నేను స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ తీసుకున్నాను. తర్వాత మెంతులు, జీలకర్ర, ఎల్లిపాయలు వేస్తున్నాను. చూడండి, ఇదైతే మంచిగా ఆయిల్ బాగా వేడైన తర్వాత వేసుకుంటేనే వాటి ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది మనకి ఆయిల్లో వేగి. పప్పు అప్పుడు చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఫ్రెష్ కరివేపాకు కొంచెము వేసుకొని ఇదైతే కలిపేసుకుందాము. ఎండుమిర్చి కూడా వేసాను. కరివేపాకు భలే స్మెల్ ఉంటుందండి ఊళ్ళల్లో. మనకి సిటీలలో కరివేపాకు ఎంత కరివేపాకు ఎంత ఫ్రెష్ కరివేపాకు ఎంత తాజా కరివేపాకు తెచ్చుకున్నాడో ఫ్లేవర్ స్మెల్ అనేది అసలు రాదు అండి. ఎందుకో తెలియదు నిజంగా. పల్లెటూళ్ళలో కరివేపాకు భలే స్మెల్ వస్తుందండి. దాన్ని బట్టి పప్పు టేస్ట్ ఉంటుంది, భలే బాగుంటుంది. ఓకే, చూడండి, ఇంకా ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. తర్వాత ఇది మంచిగా వేయించుకున్నాను. ఆయిల్లో వేయించుకోవాలి అంటే బాగా వేయించాల్సిన పని లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. చూడండి, ఇలా ఆనియన్ ఉడికించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుందాము. ఇక్కడ నేను మైసూర్ పప్పు చేస్తున్నాను కదండి. మైసూర్ పప్పు అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఎర్రపప్పు అంటారు కొంతమంది, మైసూర్ పప్పు అంటారు. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఆ పప్పు అయితే, చాలా బాగుంటుంది. పెసరపప్పు మీద ఇంకా పప్పు చాలా బాగుంటుంది. ఏదైనా వండే విధానాన్ని బట్టే ఉంటుంది. ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టాను. ఒకసారి కడిగేసుకొని 10 నిమిషాలు అయితే నానబెట్టుకున్నాను వాటర్ పోసుకొని. తర్వాత ఇందులో వేసేసుకొని కలుపుతున్నాను అనమాట. ఇంకా ఇది ఉడకాలి అంటే ఇక మూత పెట్టాలి. మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకుంటే మంచిగా ఉడుకుతుంది. ఓకే, చూసారు కదా అండి. దీనిపైన మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు అట్లా ఉడికించుకుందాము. ఒక 5-6 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఇలా ఉడుకుతానే ఉంది అనమాట. కొంచెం వాటర్ తోటి వేయాలి పప్పు అనేది, ఎందుకంటే అడుగంటిపోతుంది, మాడిపోతుంది. కాబట్టి వాటర్తో వేసినట్లయితే మనకి ఈ విధంగా ఉడుకుతుంది మంచిగా మాడిపోకుండా. చూడండి, ఆల్రెడీ 50% అయితే ఉడికింది. దీంట్లో టమాటోస్ అయితే వేసేద్దాము. ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ కడిగి చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకుంటే మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఇందులో చిన్న ముక్కలు పెద్ద ముక్కలు ఏం లేదండి. నేను మంచిగానే సైజ్ పీసెస్ కట్ చేసి వేస్తాను. పప్పు కాబట్టి మంచిగా ఉడుకుతాయి. ఓకే, మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5-6 నిమిషాలు అయితే మనం ఉడికించుకుందాము. చూడండి, ఆల్రెడీ ఇంకా ఒక 70% అయితే మంచిగా ఉడికింది. టమాటోస్ మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా దీంట్లో కారం, సాల్ట్, వాటర్ అన్నీ కూడా మిక్స్ వేసేసుకుందాము. చాలా బాగుంటుందండి ఈ పప్పు. ఈ పప్పు అయితే ఇలానే ఉండాలి, తాలింపు పెట్టి. ఇది ఉడికించి తాలింపు పెట్టడం ఇట్లా చేయకూడదు. సరే, ఇక్కడైతే నేను కారం వేస్తున్నాను. ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకుందాం. కారం వేస్తేనే బాగుంటుంది కదా, మంచిగా వేసుకోవాలి. ఒక ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇదంతా కలిపేసుకుందాము. ఇలా బాగా కలిపేసుకోవాలి. పప్పు మొత్తము మంచిగా ఏమంటారు, మంచిగా రుబ్బుకోవాలి. ఇలా గంటతోటి ఇలా రుబ్బుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఎసరు పోసేసుకుందాం, వాటర్. ఇంకా మిగతా రిమైనింగ్ ఉడకాలి కదా అండి. పప్పు అనేది కొంచెం పలుకే ఉంది, వాటర్ పోసేసుకుంటే మంచిగా ఉడుకుతుంది. చూడండి, ఇలా వాటర్ పోసేసుకొని మంచిగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ నేను ఫస్ట్ నుంచి వేయలేదు. ఒక ఫ్రెండ్స్, చూసారు కదా అండి, సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మనకు ఒక 10 నిమిషాలు అట్లా ఉడికించుకుంటే, లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే పప్పు అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి, అసలు విలేజ్లో ఏది చేసినా చాలా బాగుంటుందండి. వీడియోకి చెప్పాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నా పప్పు అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. నాకు చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా పప్పు అయితే రెడీ అయిందనమాట. ఇంక ఇది వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చివరి వరకు చూడండి వీడియో. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.